అందరికీ నమస్కారం. యష్ నటించిన టాక్సిక్ మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. అయితే కాస్త కొంతమంది అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకొంతమంది హాలీవుడ్ రేంజ్లో ఉన్నట్టు కూడా వ్యాఖ్యానిస్తున్నారు అనమాట. ఒకసారి ఈ ట్రైలర్ ఎలా ఉంది డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హాయ్ జకీ. సార్ ఈ ట్రైలర్ ఎలా అనిపించింది? ఎలా అనిపించడం ఏంటంటే ఆల్రెడీ కేజీఎఫ్తో 1, 2తో ఒక డాన్గా ఒక భయంకరమైన విలన్గా అంటే హీరో విలన్ షేడ్స్ ఉన్న హీరో ఉన్న యష్ మీరు ట్రైలర్ 1 చూసే ఉంటారుగా. తన కోరికలు తీర్చుకొని తర్వాత శత్రువులపై దాడి చేస్తాడు. అది అప్పట్లో పెద్ద సెన్సేషనల్. ఏంటి అలా చూపించాడు అంటే వాడు దేనికి భయపడ్డు. వాడు అనుకున్న టైంకి సెక్స్ చేస్తాడా, అనుకున్న టైంకి మందు కొడతాడా, అనుకున్న టైంకి పడుకుంటాడా వాడి ఇష్టం. అంటే అంత క్రూయల్ దాన్ని ఏమంటారు, చాలా హింసాత్మకమైన మనస్తత్వం ఉండే ఒక హీరో. సో పేరే టాక్సిక్. టాక్సిక్ అంటే ఏంటి, ప్రమాదకరమైనది అని కదా. సో అది టైటిల్ పెట్టారు. ఒక ఫిమేల్ ఎంత దాన్ని ఏమంటారు, ఇన్నోవేటివ్గా అనాలా లేదంటే ఎంత ఇదిగా తీశారు అని అనాలా. ఒక విధంగా థాట్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అటువంటి థాట్స్ చూపించారు ఆయన సినిమాల్లో. కబీర్ సింగ్ కానీ అదే అర్జున్ రెడ్డిలో కానీ మొన్న యానిమల్లో కానీ. అంటే యానిమల్ అని టైటిల్ ఎందుకు పెట్టారంటే అక్కడ ఆడికి జంతువులాగే ఏ ఫీలింగ్స్ వచ్చినా ఓపెన్గా పంచుకుంటాడు అన్నట్టుగా. సో ఇక్కడ టాక్సిక్ కూడా ఇంచుమించు సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్షన్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఒక గీతా మోహన్ దాస్ అని ఒక ఫిమేల్ అండ్ స్టోరీ ఇద్దరు యష్ తిను ఇద్దరు ఫ్రెండ్స్ అంట కలిసి చేసింది. ఇంకా మ్యూజిక్ అంటారా చెప్పక్కర్లేదు. కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. ఎట్లాగైతే రవి బస్రూర్ ఎవరైనా ఎక్సలెంట్గా ఇచ్చాడు. అయితే ఇక్కడ 600 కోట్లతో తీస్తున్న సినిమా ఇది. మొన్న రీసెంట్గా టీజర్ కూడా రిలీజ్ చేశారు. 600 కోట్ల బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు కన్నడ ఇండస్ట్రీలో. అంటే అంతవరకు చిన్న సినిమాలు అంటే చిన్న సినిమాలు అనలేను కానీ మనకు తెలియదు, తెలుగు ఇండస్ట్రీకి అంతగా తెలియదు. బట్ ఎప్పుడైతే కేజీఎఫ్ బ్లాక్ బాస్టర్ అయిందో ఒక యష్ అనే ఒక సూపర్ స్టార్ ఉన్నాడని అప్పుడు తెలుసు. ఆ తర్వాత అంతకుముందు సినిమాలు చూస్తే మామూలుగా ఉన్నాయి, ఒక చిన్న జస్ట్ యంగ్ కుర్రోడ్లాగా ఉన్నాడు. కానీ కేజీఎఫ్లో ఆయన బాడీ బిల్డ్ చేయడం కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, మెచ్యూర్డ్ లెవెల్ యాక్టింగ్ కానీ ఇది కూడా అలానే ఆ జోనర్లో. అలాగే ఇప్పుడు ఏంటంటే ఆ ట్రైలర్ మొన్న రీసెంట్ గా రిలీజ్ చేసి 2 minutes ట్రైలర్ అన్ని భాషలు రిలీజ్ చేసింది కూడా సేమ్ మాఫియా, గన్స్, వైలెన్స్ అదే ఉంది. కాకపోతే దర్శకురాలు ఏ కొత్త కోణంలో చూపించింది లేదా కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చింది అనేది మనం ఇప్పుడు సినిమా మీద ఆసక్తి పెంచుతుంది. లేదు కేజీఎఫ్ లాగే డాను అని అంటే ఆల్రెడీ కేజీఎఫ్ 3 రా అనేస్తారు మనల్ని సింపుల్గా. కేజీఎఫ్ 1 అయింది, 2 అయింది కాబట్టి ఇది కేజీఎఫ్ 3 అని అనేస్తారు. కానీ ఏదో ఒక కొత్త పాయింట్ లేకపోతే సినిమాని ప్రేక్షకులు ఇష్టపడరు. అది ఎంత పెద్ద హీరోదైనా ఆడదు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. ఎవరు, కియారా అడ్వాణి, నయనతార, హుమా ఖురేషి, తరువాత ఎవరు రుక్మిణి, మన కాంతారా చాప్టర్ 1లో వచ్చింది చూసారు హీరోయిన్ రుక్మిణి వసంత్, ఆమె ఇంకా చాలా మంది, ఒక 4-5 హీరోయిన్స్ ఉన్నారు. సార్ ఇది కూడా అంటే 2-3 అట్లా పార్ట్స్ లాగా ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు? తెలీదండి. ఇవాళ రేపు ప్రతిదీ కూడా ఏంటంటే దర్శకుడికి ఎండింగ్ చేయడం రాకపోయినా లేదా ఎండింగ్లో ఒక క్యూరియాసిటీ పెంచాలనే ఉద్దేశంతో పార్ట్ 2 అని పెట్టేస్తున్నాడు. బట్ రీసెంట్గా రాజా సాబ్ కూడా చూడండి, సినిమా ఎందుకో అంతగా ఆడలేదు. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. బట్ లాస్ట్ దానికి కూడా ప్రభాస్ గారికి జోకర్ గెటప్ వేసేసి కింద 2 అని చూపించాడు. అంటే పార్ట్ 2 ఉంది అన్నట్టుగా రాజా సాబ్. సో అలాగా ప్రతి పుష్ప కూడా 2 అయిపోయిన తర్వాత మళ్ళీ పార్ట్ 3 ఉందన్నట్టుగా కూడా చూపించాడుగా. సో అది అయ్యే పని కాదు. కాకపోతే అదొక కల్చర్ ఇప్పుడు నడుస్తుంది. సో మొత్తం మీద టాక్సిక్ యష్ రేంజ్కి తగ్గట్టు స్టోరీ లాగా అనిపిస్తుంది. బట్ అంటే మనలో ఎలా అంటారంటే అదే హాలీవుడ్లో తీశారనుకోండి, అవే యాక్షన్ మూవీస్ లేదా జంతువుల మీద రకరకాల జంతువుల మీద తీశారనుకోండి, ఏం తీశారా హాలీవుడ్ అంటారు. అదే మన వాళ్ళు తీస్తే ఆల్రెడీ ఏం ఉంది కదా, మళ్ళీ కాపీ సేమ్ లాగే ఉందిరా, ఏం లేదురా అనేస్తారు. అది ఏంటో మరి పొరిగింటి పుల్లకూర రుచో ఏమిటో తెలియదు, కంపేర్ చేసేస్తారు ఇమీడియట్ గా. ఏదైనా వాళ్ళు చేయాలరా, మరి మన వాళ్ళు చేసినట్టుగా మన వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేయలేరా అని అంటారు ఎప్పుడైనా? అనరు. మన వాళ్ళు బాగా చేశారు. యాక్చువల్లీ ఈ మూవీకి అంటే ట్రైలర్లు 2 రిలీజ్ అయినాయి కదా. సో ఈ 2 ట్రైలర్లు చూసి అంటే లేడీ డైరెక్టరా అని ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. సో ఎందుకంటారు? దాంట్లో ఉండే కాస్త అంటే ఆ సీన్స్ వల్ల అంటారా? సీన్స్ వల్ల కదండి. ఇప్పుడు
ఆ సినిమా మీద క్యూరియాసిటీ కల్పించాలంటే ట్రైలరే. ట్రైలర్ కట్ చేయడం అనేది పెద్ద ఆర్ట్ తెలుసా అండి. అది అందరు ఎడిటర్లకి రాదు, నిష్ణాతులైన ఎడిటర్లకి. దాన్ని ఆ ఎడిటర్ నుంచి అవుట్పుట్ లాగలే సత్తా ఉన్న దర్శకుడికే అది పని వర్కౌట్ అవుతుంది. అసలు మీరు అన్నారా, అది ఫస్ట్ గ్లింప్స్ ఏవో రిలీజ్ చేసినప్పుడు, టీజరో ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఒక కారులో ఒక అమ్మాయితో సెక్స్ చేసి బయటకు వచ్చాక ఆ సెక్స్ అయినంతసేపు ఆ డ్రైవర్ ఎవడో వచ్చి ఈలోగా బాంబులు అన్ని కనెక్షన్ పెట్టేసి వెళ్ళిపోతాడు వాడు. వాళ్ళు ఏదోలో అనుకుంటారు, ఈలోగా బాంబు పేలిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి షూట్ వేసుకొని వెళ్ళి షూట్ చేస్తాడు. నిన్న ట్రైలర్లో కూడా మొత్తం 2 minutes ఇదే హడావిడి ఉంది. అంటే మరి అంటే ఆడవాళ్ళకి రాదనా తెలియదనా చెప్పండి, అదేం లేదు. ఆదరణ బట్టి, పైగా ఇప్పుడు సంవత్సరానికి పెద్ద పెద్ద హీరోలు 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్న తరుణంలో ఇంకా ఫిమేల్ డైరెక్టర్లు వస్తారు. మన దగ్గర కూడా నందిని రెడ్డి గారు లాంటి వాళ్ళు, గతంలో విజయ నిర్మల లాంటి వాళ్ళు, ఆవిడైతే నిజంగా అది రికార్డ్ అండి, గిన్నిస్ రికార్డ్. 47 సినిమాలకు 48 సినిమాలు ఆవిడ డైరెక్ట్ చేశారంట. ఎవరు? విజయ నిర్మల గారు, మన హీరో కృష్ణ గారి శ్రీమతి. సో అటువంటి విజయ నిర్మల గారు ఆ రోజుల్లో అన్ని సినిమాలు చేయగలిగారు. ఇప్పుడు ఎవరు చేయగలరా? జయ అని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆవిడ 1-2 సినిమాలు చేశారు. నందిని రెడ్డి గారు ఇప్పుడు అప్పుడు చేస్తూనే ఉన్నారు. బట్ అవకాశాలు రావాలి, వస్తే అద్భుతంగా. అది క్రియేటివిటీ, దిర్ ఇస్ నో ఎండ్ ఫర్ క్రియేటివిటీ అండి. ఇప్పుడు ఆమె ఆ గీతా మోహన్ దాస్ ఎవరైతే, ఆమె స్టార్టింగ్ సూపర్, ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు నాకైతే తెలియదు. మరి సూపర్ స్టార్ యష్తోనే సినిమా డైరెక్ట్ ఛాన్స్ కొట్టేసిందంటే ఈమెలో ఆ స్పార్క్, ఈమెలో ఆ సత్తా లేకపోతే డైరెక్టర్ యష్ ఆమెకు ఛాన్స్ ఇస్తాడా? పైగా ప్రొడ్యూసర్ కూడా, అది మాన్స్టర్ ప్రొడక్షన్స్ ఏదో అంట, 600 కోట్లు ఊరికే పెడతారా చెప్పండి? ఫిమేల్ డైరెక్టర్ ఇవి ఏం చేస్తుంది అనుకుంటే, కథలో దమ్ము, అక్కడ హీరోని ఎంచుకునే విధానము బట్టే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ అండి ముందుకు వస్తాడు. ఆవిడది కథ, దానిలో కొన్ని మార్పులు చేర్పులు, యష్ కూడా భాగస్వామి ఉందట కథలో. సో దానికి కంప్లీట్ డైరెక్షన్. మీరు అన్నారే ఒక ఫిమేల్ అని అందరూ షాక్ అవుతున్నారని, ఎందుకు? ఇవాళ రేపు ఇంకా జెండర్ తేడా ఏముంది? ప్రతిదీ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు. నిజం చెప్తున్నా, అన్ని ఓల్డ్ వైన్లేనండి, న్యూ బాటిల్ అండి. పాత ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ సామెత లాగా అదే స్టోరీలు, బట్ తీసే టేకింగ్, అది మెయిన్. టేకింగ్లోనే తేడా అంట. టేకింగ్ భలే తీసాడరా అంటామా? ఆ టేకింగ్ బట్టి సినిమా హిట్ పట్ట చెప్పవచ్చు. లేదు, కొంతమందికి ఎంత మంచి కథ ఇచ్చినా సరైన టేకింగ్ లేకపోతే సినిమాలు ఆడవు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా కథ, కానీ ఆ దర్శకుడికి సరిగ్గా తీయడం రాలే. అదే ఒక మాస్ డైరెక్టర్ అప్పట్లో వివి నాయక్ గారు, పూరి జగన్నాథ్ గారు లాంటి డైరెక్టర్లు చేస్తుంటే ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయి ఉండేది కూడా. అంటే సినిమా పేరు చెప్పను, అనవసరంగా ఆ దర్శకుడిని కించిపరిచేలాగా ఉంటుంది. కొన్నిసార్లు మామూలుగా ఫ్యామిలీ స్టోరీస్ తీసే దర్శకులు కూడా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు తీసిన మెప్పించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే అంటే అదే చెప్తున్నాను కదా, అక్కడ స్టోరీలు ఎన్నో వచ్చేసినవే చిన్న చిన్న మార్పులతో, బట్ టేకింగ్ అక్కడ ఉండే నటులతో ఒక 2.5 గంటల సేపు మెస్మరైజ్ చేయగలిగితే సినిమా బ్లాక్ బాస్టర్. అంతే కదా, ఆ స్టోరీలు అవే, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్. చూద్దాం మరి మార్చి 19న ఎలా ఉండబోతుందో బొమ్మ. ఓకే సార్, థ్యాంక్ యూ.